హరే కృష్ణ. ఫ్రెండ్స్, ఈ పెద్దాయనను చూడండి. జయ సచ్చినందన జయ సచ్చినందన జయ సచ్చినందన గోర సరి అతనిలోని బాధ, కష్టం ఒక్కసారిగా ఎలా బయటకు వస్తుంది? జీవితంలో ఎవరికైనా ఎప్పుడైనా కష్టం కలగవచ్చు. ఎంతో బాధ కలుగుతుంది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అప్పుడు ఆ దేవుడి దగ్గర కూర్చోండి, శరణు వేడుకోండి. ఎంతో శాంతి, ధైర్యం కలుగుతుంది. ఎటువంటి కష్ట సమయాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఈ విదేశీయుడికి ఈ భజన ఏంటో తెలీదు. ఎవరిని కీర్తిస్తున్నారో కూడా తెలీదు. రోడ్డుకు ఒక పక్క కొందరు విదేశీ భక్తులు భజన చేస్తున్నారు. అక్కడికి ఈ పెద్దాయన వచ్చి కూర్చొని ఆ భజనను వింటున్నాడు. తనలోని బాధ ఒక్కసారిగా ఇలా బయటకు వస్తుంది. సంతోషంలోనైనా, బాధలోనైనా, ఎప్పుడైనా, ఎలాంటి సమయంలోనైనా, ఎంతో ఎత్తులో ఉన్నా, ఎంతో దీనస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ పరమాత్ముడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనం ఆ దేవుడిని స్మరిస్తే చాలు, ధర్మంగా జీవిస్తే చాలు, ఆ దేవదేవుడు గట్టిగా మనని పట్టుకుంటాడు. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు. ఈ పాట గుర్తుందా? రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య. అద్భుత పాట. ఎంతో బాధ కలిగినా, చెప్పుకోలేని కష్టం వచ్చినా ఈ పాట వినండి. ఎంతో ధైర్యం, శక్తి కలుగుతుంది. భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది. విదేశీ తాతయ్యలు, భామలు కృష్ణ భజనలో చిందులు వేస్తున్నారు. యుక్రెయిన్ వాసులు భక్తిలో, భజనలో, భక్తి శ్రద్ధలతో గడుపుతున్నారు. తమ పిల్లలకు భగవద్గీత పాఠాలు, శ్రీకృష్ణుడి భక్తిని నేర్పుతున్నారు. ఈ యుక్రెయిన్ భామ మహామంత్రాన్ని జపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఈ బుడితడి పిలక అందంగా ఉంది కదా! ఇంత చిన్న పిల్లవాడు ఎంతో భక్తితో భగవద్గీత పుస్తకాలను పంచుతున్నాడు. భగవద్గీత పుస్తకాలను తమ తోటి ప్రజలకు పంచుతూ భక్తిని, ఆనందాన్ని పంచుతున్న విదేశీ భక్తులు. మన భగవద్గీత పుస్తకాలు విదేశీయుల వెంట. భక్తిని ప్రచారం చేయటంలోని ఆనందం. ఏ ధర్మం వారైనా మన భక్తిలో ఆనందాన్ని, భజనలో సంతోషాన్ని పొందగలరు. ఎవరైనా సరే, చిన్నవారి నుండి ముసలివారి వరకు, ఏ ధర్మానికి చెందిన వారైనా సరే ఈ హరే కృష్ణ భజనలు వింటే ఆనందాన్ని పొందగలరు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలల్లో విదేశీయులు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. వారు అనుసరిస్తూ, వారు ఎంతో ఆనందాన్ని పొందుతున్న విషయాన్ని తమ తోటి ప్రజలకు, స్నేహితులకు తెలియజేస్తున్నారు. ఎందరో సనాతన మార్గాన్ని తెలుసుకుంటున్నారు. ఇష్టంతో ఆలయాలకు వస్తున్నారు. భక్తితో దేవుణ్ణి ధ్యానిస్తున్నారు. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. భగవద్గీత పారాయణ, దీపారాధన, కీర్తనలు, భజనలు, ఇతరులకు సాయం చేయడంలోని ఆనందం, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు, పాటిస్తున్నారు. ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఫ్రెండ్స్, ఉన్నది ఒకే ఒక జీవితం. ఈ జీవితంలో ఆనందంగా జీవించాలి అంటే ఉన్నది కూడా ఒకే ఒక మార్గం. ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో నడవడమే. అందరూ బాగుండాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.